నుంచి మాట్లాడుతున్నారు? రైతులకు సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు కూడా రైతేనా? నారాయణపేట జిల్లా మర్కెల్ మండల్ కన్మండూరు గ్రామం. ఏ జిల్లా అండి? నాగర్ కర్నూలా? నారాయణపేట్ నారాయణపేట్. చెప్పండి. చెప్పండి. మర్కెల్ మండల్ మాది. హ్మ్. మాకు రుణమాఫీ కాలేదు. ఎంతుంది మీకు రుణం? రుణమాఫీ మాకు 2,00,000 దాకా ఉంది. 2,00,000 ఓకే. ఆ! ఇంకా కావట్లేదు అది. చానెల్ అవుతుంది. అది అదేంటండి అన్ మన ముఖ్యమంత్రి చెప్తున్నాడు గదా! అందరికి 100కి 100% చేసినాం 2,00,000 రుణమాఫీ అని. మళ్ళా మీరు కాలేదనుడేంది? అనుకుంటున్నారు గానీ ఎవరికి కూడా కాలేదు. మా ఇంట్లో ఇద్దరు ముగ్గురున్నాం మేము. మాకు ఎవరికి కూడా కాలేదు మాకు. ఏం చెప్తుర్రు మీరు బ్యాంక్‌లోకి పోయినా లేకపోతే వ్యవసాయ అధికారుల దగ్గరికి పోతే ఏం బ్యాంక్‌లో చెప్తున్నారు? కదా మాకేం ఇన్ఫర్మేషన్ రాలేదు. మాకు వస్తే ఇచ్చేసాము. 2,00,000 లోపు ఉన్నోళ్ళకి మాత్రమే అయింది. 2,00,000 పైన ఉన్నోళ్ళకి కాలేదంటున్నాం. అవును. పైనున్న వాళ్ళకి మీకు డబ్బులు కట్టమని చెప్పిర్రు గదండీ! 2,00,000 పైన అమౌంట్ ఏదైతే డబ్బులు ఉందో కట్టమని చెప్తే వాళ్ళేమంటారు డబ్బులు కట్టమని చెప్పి కడతామంటే కూడా మేము వచ్చినప్పుడే కట్టండి అని చెప్పి అంటున్నారు. ఓకే. ఓకే. ఆ! మరి అలాగే ఇప్పుడు ఈ బోనస్‌కి సంబంధించి కూడా సన్నాలకి బోనస్ ఇస్తున్నాము. రైతులందరూ గూడా రైతు బంధు, రైతు భరోసా కోరుకోవట్లేదు. బోనస్ బోనస్ అన్న రకంగా కట్టేస్తున్నారు గానీ దొడ్డు రకంకి ఇవ్వట్లేదు. హుహుహు. ఆ! ఇప్పుడు ఎక్కువ సన్నాలు వండిస్తారా? దొడ్లు వండిస్తారా? ఇంకా సన్నవైతే దొడ్డువైతేనే మంచిగా మాకెక్కువొస్తది దిగుబడి. హ్మ్. సన్నయి దిగుబడి తక్కువొస్తది. ఓకే. ఇప్పుడు మీకు ఈ ఆ! సంవత్సర పాలనలో రేపు 9థ్ తారీఖొస్తే వీళ్ళు అధికారంలోకొచ్చేసి అంటే వీళ్ళు ఆ! అధికారంలోకొచ్చేసి 9థ్ తారీఖు సంవత్సరం సరే ఎలక్షన్స్ అయిపోయి గూడా సంవత్సరం అయిపోయింది గాబట్టి, ఈ అవును. సంవత్సర పాలనలో వాళ్ళు విజయోత్సవాలు, రైతు పండుగ జరుపుకుంటున్నారు గదా! మీకేమనిపిస్తుంది ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు గావచ్చు, నిన్న వాళ్ళు ని హ్మ్. నిర్ణయాలు ఏమి అంత మంచిగా అనిపిస్తలేవు. కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు. హ్మ్. ఏం చక్కగా చేసింది. ఎవరు చేయలేదు. 50% కూడా కాలేదు. రుణమాఫీ గాని, ఈ సన్న రకాలంటే ఆల్రెడీ అమ్ముకున్నారు మొత్తం మంది చాలా మంది గూడాను. హ్మ్. అమ్ముకున్న తర్వాత ఇప్పుడు ఎంతసేపుకి ఇస్తున్నారు డబ్బులు గూడా. బిల్లులు సరిగ్గా లేదు. రైతు బంధు ఉంటే మంచిదా? లేకపోతే అవసరం లేదా అండి? రైతు బంధు ఉండాలి. అన్నీ ఉండాలి. అన్నీ ఉంటేనే రైతు మంచిగా సో, వాళ్ళిచ్చిన ఆ బాగుపడతాడు. రోజు ఏం చెప్పిర్రంటే రైతు బంధిస్తామని చెప్పిర్రు. అవును. సన్నాలు గాదు. జనరల్‌గా వరికి బోనస్ ఇస్తామని చెప్పిర్రు. ఆ రోజు సన్నాల దొడ్ల అని చెప్పలేదు. మొత్తం అన్ని వరికి బోనస్ అన్నారు. సన్నమని లేదు. దొడ్డువని లేదప్పుడు. థాంక్ యూ సో మచ్ అండి. మీ అభిప్రాయం తెలియజేసినందుకు థాంక్ యూ సో మచ్. ఇంకో కాల్ ఓకే. తీసుకుందాము. ఓకే. ఎందుకంటే ఓకే. రైతులు వాళ్ళ ఒపీనియన్స్ అంతా కూడా తెలియజేస్తున్నారు. అంటే బోనస్ ఉండాలి. అలాగే రైతు బంధు గూడా ఇవ్వాలి. అలాగే ఆ! రుణమాఫీ కాలేదు అనేది వాళ్ళు బాజాప్తా చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు రైతుల గురించి? మిర్రర్ టీవీనా మేడం? అవునండి. మేడం, చెప్పండి. మేడం స్క్రోలింగ్‌లో మిర్రర్ టీవీలో స్క్రోలింగ్‌లో వస్తుంది నంబరు. అవునండి. ఇది మిర్రర్ టీవీనే. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ హాల్డియా నుంచి మాట్లాడుతున్నా మేడం. జలంధర్ రెడ్డి అని. చెప్పండి జలంధర్ రెడ్డి గారు. ఏం లేదు, ఇది రైతు బంధు అనేటువంటిది అసలు దాన్ని ఎంతవరకు ప్రాసెస్ చేసిరనేది ఐడియా లేదు మనకు. హ్మ్. రైతు భరోసా. హ్మ్. అది ఇప్పుడు 2,00,000 అబోవ్ ఉన్న వాళ్ళకైతే కాలేదు ఇంతవరకు ఇంకా. అంటే 2,00,000 బిలో ఒక చిన్నదండి జలంధర్ రెడ్డి గారు ఈ మేడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చిన తర్వాత ఒక మాట చెప్పిర్రేందంటే, మేడం. 2,00,000 లోపు ఉన్న వారికి అంటే 2,00,000 వరకు రుణమాఫీ, 2,00,000కి పైన ఉన్నవాళ్ళు మీరు ఆ పై డబ్బులు తీసుకెళ్ళి బ్యాంక్‌లో డిపాజిట్ జేస్తే రిమైనింగ్ మీకు 2,00,000 రుణమాఫీ అవుతదనేసి వాళ్ళు గైడ్‌లైన్స్‌లో కూడా స్పష్టంగా జెప్పిర్రు. మరి ఆ పై డబ్బులు తీసుకెళ్ళి కట్టకపోవడం అనేది గూడా ఇదొక మైనసే అవుతది గదా! మాకు బేసికల్‌గా ఆ రిస్ట్రిక్షన్స్ రాలేదని చెప్పారు బ్యాంక్ వాళ్ళు. లేదు. ఆ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. పై డబ్బులు 2,00,000కి పైన డబ్బులైతే అవి రిమైనింగ్ అయితే అమౌంట్ అయితే బ్యాంక్‌లో డిపాజిట్ జేస్తేనే మీకు 2,00,000 రుణమాఫీ అయితే అవుతదనేది వాళ్ళు గైడ్‌లైన్స్‌లో అయితే చెప్పారండి. చెప్పిండు గానీ బ్యాంక్‌లో మేము యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాంట్లో అడిగాము. కడితే మాకు ఆ గైడ్‌లైన్స్ లేవు సార్ అట్లా. మీ ఇష్టం ఉంటే కట్టండి లేకపోతే లేదని ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. ఓకే. ఇప్పుడు మీకు అయిందా ఇంతకి? కాలేదు మేడం, కాలేదు మాది. మీకెంతుంది లోను? మాది అంటే 2.5 ఉంది. 2.5. 2,50,000 ఓకే. ఆ! అయి నవనీతనా మేడం మీరు? నా పేరు విజయారెడ్డి అండి. విజయారెడ్డి. ఓకే. ఆ! ఓకే మేడం. రెండోదొచ్చేసి మీకు ఈ బోనసు ఇప్పుడు సన్నాలకి బోనస్ ఇస్తున్నాము. రైతు బంధు గాని, రైతు భరోసా గాని రైతులు కోరుకోవటం లేదు అంటున్నారు. ఇది ఉంటే బావుంటదా? లేదంటే ఓన్లీ బోనస్ ఉంటే సరిపోతుందా? ఇది బోనస్ అనేది కరెక్టే గాని మేడం, అది రైతులు ఇంత రిస్క్ తీసుకోలేరు మేడం. మార్కెట్‌లో పోవడం ఇప్పుడు నిన్న చూసినా మేడం, అకాల వర్షం వస్తే ఎన్ని వడ్లు ఖరాబ్ అయినాయో మీరు చూసిండ్రా? అవునవును. రైతుకుండే తిప్పలే అవి. అవును. ఒకటి హ్మ్. మేడం, వాటిని మనం ఎత్తపోయాలి, లేబర్ కావాలి, మళ్ళీ వాటికి సెక్యూరిటీ కావాలి, వాటికి సరైన గోడౌన్స్ లేవు, సరైన ప్లాట్‌ఫార్మ్స్ లేవు, సరైన ట్రాన్స్‌పోర్ట్ లేదు. మేడం నాకు ఒక 5 ఎకరాలు ఉంది.
హ్మ్. ఇప్పుడు నాకు ట్రాక్టర్ ఉండదు. నేను ట్రాక్టర్ తీసుకోవాలి. వానికి మళ్ళీ పోస్టన్ తీసుకుపోవాలి. అక్కడ పోయాలి. అక్కడ కావలి ఉండాలి. డ్రై చేయించాలి. మళ్ళీ అకౌంటేషన్ నాకు ఉండాలి. హ్మ్. పాసిబుల్ అని మేడం ఒక రైతు సింగిల్ రైతు అనుకున్నాం మనం. ఓవరాల్‌గా ఈ సంవత్సర కాంగ్రెస్ ప్రభుత్వ సంవత్సర పాలనలో రైతులకు సంబంధించి చెప్పాలంటే మీరు గూడా యాస్ ఎ రైతు గాబట్టి ఏం చెప్తారు? నేనేం చెప్తానంటే మేడం రైతు ఈ బోనస్ గీనస్ నాకు అవసరం లేదు మేడం. హ్మ్. మినిమం ఒక 10 ఎకర్స్ సీలింగ్ పెట్టి అంత ఇబ్బంది అయితే మీరు ఒక 10 ఎకర్స్ పెట్టండి. హ్మ్. అవతల ఉన్నోళ్ళంటే హై రేంజ్ లో ఉంటారు. 50 ఎకరాలు 100 ఎకరాలు అవసరం లేదు. 10 ఎకర్స్ బిలోలో 70% ఉంటారు. హ్మ్. 20 ఎకర్స్ 25 ఎకర్స్ లో ఒక 20% ఉంటారు. హ్మ్. ఇంకా అబోవ్ 30 40 ఎకర్స్ 100 ఎకర్స్ 10% ఉంటారు. హ్మ్. ఆ 30% ఇది. హ్మ్. ఇప్పుడు మనకు 70% సేఫ్టీ కావాలంటే 10 ఎకర్స్ ఆ రేంజ్ లో పెట్టి హ్మ్. ఈ రైతు భరోసాని ఇవ్వడం అయితే బెటర్ అది వాస్తవం 100%. సో, రైతు బంధు 10 ఎకరాలకు ఇవ్వాలంటారు. అంతే ఎక్కువ ఇవ్వకండి అవసరం లేదు. అవతల వాళ్ళకి ఎటువంటి ల్యాండ్స్ ఉంటాయి వాళ్ళు చేయలేరు కౌలుకి ఇస్తారు డిఫరెంట్. హ్మ్. ఓకే అది అండి. రైతు బంధు అట్లా 10 ఎకర్స్ కూడా అయితే బెటర్ అది. కానీ వాళ్ళు అది ఇస్తున్నారు గదండీ! ఏమిస్తుంది మేడం? బోనస్ ఇస్తున్నామని చెప్తున్నారు గదా! బోనస్ మేము చెప్పినాం కదా మేడం. ఇప్పుడు ఆల్రెడీ అన్ని పచ్చి వడ్లు కొనే స్టేజ్లు ఉన్నాయి మిల్లులన్నీ. ఓకే. ఓకే. హ్మ్. రైతు కూడా ఏం చేస్తుందంటే ఇవాళ ఇన్స్టాంట్ గా కొయ్యంగానే అమ్మే స్టేజ్కి వచ్చింది ఇవాళ. హ్మ్. ఎవరు ఇంట్లో పెట్టుకున్నట్లేదు ఇవాళ. నేను కాదు 100 ఎకరం ఉన్నోళ్ళు 50 ఎకరాలు 2 ఎకరాలు ఎకరం సరే ఉన్నోళ్ళు ఓకే. ఈ ఈవెన్ ఎకరం కాంగ్రెస్ ఉన్నోళ్ళు ఆస్తిలో చివరిగా ఒక ప్రశ్న అండి. ఈ సంవత్సర కాలంలో 100 మార్కులకు మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎన్ని మార్కులిస్తారు? ఇంకా అది నన్ను అక్కడ అడగకండి. హ్మ్. నేను చెప్పేది ఒక రైతుగా ఏం చెప్తున్నా అంటే ప్రాబ్లం చెప్తున్నాను. రైతు బంధు 10 ఎకరానికి ఇవ్వండి. మీ డిమాండ్స్ ఇవి. 10 ఎకరాలకు రైతు బంధు ఇవ్వాలి. ఓకే. ఇవ్వండి. ఆ! ఇప్పుడు మీరు ఈ లోన్ కూడా హ్మ్. మీ రిస్ట్రిక్షన్స్ ఎందుకు చెప్పండి మీరు 1 లాక్ చేసినా అయిపోయింది స్లాబ్‌గా. ఓకే. ఓకే. లేదు అంటే 2 లక్షలు ఎంత ఉండని మీకు ఎంత ఉందంటే రిమైనింగ్ వాళ్ళే పే చేసుకుంటారు. 3 ఉందనుకోండి మేడం. మీరు 2 మీరు చేయండి చెప్తుంది 1 ఏంది లాక్ వాళ్ళే అనంటే పే చేస్తారు. ఎంతనుండని మీరు చేయాలనుకున్నది చేస్తే సరిపోతుంది కదా అనేది మీ అంతే కదా ఒపీనియన్. మేడం. ఇవన్నీ నాటకాలు ఎందుకు 2 లక్షలు చేసి హ్మ్. మీరు ఎమ్మటే బ్యాంకులో ఇన్ఫార్మ్ చేస్తారు. సార్ మీకు 3 లక్షలు ఉంది ఇంట్రెస్ట్ ఉంది పే చేయండి. మీరు 2 లక్షలు మాపైతే మిగిలినవి పే చేయండి అని చెప్తారు వాళ్ళు. హ్మ్. హ్మ్. అప్పుడు రైతు ఊరుకుంటాడా మేడం? 2 రైతులు అయితే కష్టపడైనా అప్పు తెచ్చుకుని బయట తెచ్చుకొని చేస్తాడు ఆడు. హ్మ్. హ్మ్. అది అవునా కాదా? యాహ్! బావున్నాయండి మీ అభిప్రాయాలు గూడా. థాంక్ యూ సో మచ్. సో, ఏంటి అనంటే 10 ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలి. 10 ఎకరాల వరకు రైతు బంధు ఇవ్వాలి. దాని తర్వాత అంటే ఎంతైనా ఉండని లోన్ గాని చేస్తాను లోన్ చేస్తే సరిపోతుంది గదా! అనేసి.